నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. యోగా ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం లభిస్తాయని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో శనివారం జరిగిన యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనం తీసుకునే ఆహార విషయంలో క్రమపద్ధతి లేకపోవడం, కంప్యూటర్లపై అధిక సమయం గడపడం, ఒత్తిడి తదితర కారణాల వల్ల ఎక్కువ మంది మధుమేహం, మోకాళ్ల నొప్పులు, గ్యాస్ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎటువంటి సమస్యలకు యోగా సాధన మంచి పరిష్కారం చూపుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 7-10 వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి పరిమితితో కూడిన ఆహారం తీసుకోవడం నిత్య యోగా సాధనే కారణమని పేర్కొన్నారు. అనారోగ్యం లేకుండా యాక్టివ్ గా తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో చూసుకుంటే అన్ని రకాల వ్యాధులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. దానికి శారీరక శ్రమ లేకపోవడంతో పాటు మనం తినే తిండి, మనం పడే టెన్షన్స్, కాబట్టి ఇవన్నిటినీ అధిగమించాలంటే ఖచ్చితంగా మనం రెగ్యులర్ గా ఏదైతే మనం వాకింగ్ కానీ ఇతర వ్యాయామాలు ఏదైతే చేస్తాం దాంతో పాటు యోగా కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతో ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇట్లా చేయాలని చెప్పిన ఆలోచనతో 1 month అన్న ప్రోగ్రామ్ ఇచ్చి మనం మీ అందరికి కూడా కొంత ట్రైనింగ్ లాగా దీన్ని అలవాటు చేస్తే కనుక ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరు కూడా అట్లా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాము, మన రిలాక్స్ ఉంటుంది మైండ్, ఏ పనైనా ఈజీగా చేసుకోగలుగుతామని చెప్పిన దాంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంది. మీరు ఉదాహరణకి మోదీ గారిని కానీ చంద్రబాబు గారిని తీసుకోండి. వారిద్దరు వయసు కూడా సమకాలీకుల వయసులో వాళ్ళిద్దరు కూడా. మోదీ గారిని కానీ చంద్రబాబు గారిని చూసుకోండి, ఎక్కడ కూడా అలసట ఉంటాం కానీ, ఎక్కడన్నా వాళ్ళు కనీసం ఇబ్బంది పడుతున్నా కానీ, కొంచెం నడిచినా కానీ, మాట్లాడినా గంటలు మాట్లాడినా, రాత్రులు నిద్రపోకుండా మీకు 2 గంటల వరకు కూడా మెలుకున్నా. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారి ఎస్ చినరాముడు, ఆర్డీఓ కె రాణి సుస్మిత, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారిలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలోని సరార్దార్ కాటన్ పార్కులో శనివారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యోగా వల్ల మానసిక ప్రశాంతతతో పాటు అనారోగ్య బారిన పడకుండా రక్షింపగలుగుతామని అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ దానికి మద్దతు పలకాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అత్తిలి సత్యనారాయణ, ఎంఆర్ఓ పిఎండి ప్రసాద్లు పాల్గొన్నారు. అంటే తొడగ తాళాలు కుడికాలు చేపి ఎడంగాలు వానగడమని లేదు. పైన ఇక్కడ చేస్తాం. 21వ తేదీని కూడా అందరం మళ్ళీ సమావేశమై ఇక్కడ కాసేపు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనకున్నటువంటి ఆలోచనలతో పాటు, మనకున్నటువంటి పనులతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే మరి చక్కటి ఆంధ్రప్రదేశ్ని నిర్మించగలం, స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించగలం అనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా చేయించటం, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా సాధించాలనేటటువంటి ఉద్దేశం మీద, దానివల్ల ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటటువంటి ఆలోచనతోటి, అంతేకాకుండా మనందరం మంచి ఆరోగ్యంతో, మంచి దృఢ శరీరంతో ఉండేటటువంటి విధంగా దృఢ సంకల్పం ఉండాలంటే మనసు కూడా ఆహ్లాదంగా ఉండాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యావచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు,
సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని శనివారం కేంద్ర జల సంఘం బృందం సందర్శించింది. ఈ సంఘ సభ్యులు యోగేష్ పైంతాకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్ఎస్ సెనేగర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ ఎం రమేష్ కుమార్లతో కూడిన బృందం ప్రాజెక్టును పరిశీలించారు. ఈ మేరకు ప్రాజెక్టులో జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, బాట్రస్ డ్యాం, గ్యాప్ 1 పనులు, ఎగువ దిగువ కాపర్ డ్యాం, సిల్వేలను బృందం పరిశీలించింది. ఇందులో భాగంగా జలవనరుల శాఖ అధికారులు కెనడా బృందానికి జరుగుతున్న పనులను వివరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులకు వారు సూచించారు. బృందం వెంట పోలవరం ఈఎన్సీ కె నరసింహమూర్తి ఉన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు లయన్స్ ఇంటర్నేషనల్ కృషి చేస్తున్నట్లు ఈ క్లబ్ మాజీ గవర్నర్ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తెలిపారు. ఏలూరు లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో శనివారం స్థానిక సెంట్రల్ లయన్స్ క్లబ్ 2025-26 సంవత్సరానికి సంబంధించిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఏర్పడే రుగ్మతలను ముందుగానే గుర్తించి లయన్స్ క్లబ్ తగు విధంగా సేవలందిస్తుందని చెప్పారు. ప్రపంచంలో స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యమైనదిగా సేవలందిస్తోందన్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో షుగర్, కళ్లకు సంబంధించి క్యాన్సర్ వంటి వివిధ రకాల వ్యాధులపై మెడికల్ క్యాంపులు నిర్వహించామని ఆయన వివరించారు. గవర్నమెంట్ అన్ని చేసేస్తుంది కదా, ఇక మనకి ఎక్కడో ఖచ్చితంగా మనకు ఉంటుంది. మనకు ఉండే పాత్ర ఏంటంటే కమ్యూనిటీలో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఏవైతే రుగ్మతలు ఉన్నాయో ఆ రుగ్మతలు అట్రాక్ట్ చేయాలి. రుగ్మతలు అట్రాక్ట్ చేసుకుంటే సంఘానికి నుంచి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సంవత్సరం యోగా. మరి ఒక నరేంద్ర మోడీ గారు యోగా మీద బాగా పబ్లిసిటీ చేయబట్టి యోగా మీద గతంలో చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా ఇప్పుడు మనం చేస్తున్నారు. అంటే ఒక మంచి పనిని మనం 10 సార్లు చెబితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నేను కూడా ఈ మధ్య యోగా చేస్తున్నాను, ఈ యొక్క వార్తలు విని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి. అలాగే మన లైన్స్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది ముందుగానే. అంటే ప్రపంచం ఒక 50 సంవత్సరాలు ముందు వెళ్తుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు ఏ విధంగా మనం ఫేస్ చేయాలి అనేది లైన్స్ ఆర్గనైజేషన్ ఆలోచిస్తుంది. అంటే లైన్స్ ఆర్గనైజేషన్ ఏమి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా అది బాధ్యత పెట్టుకుంటుంది. ఈ ఆహార సమస్య ఏ విధంగా ఉంది, ఎన్ని రోజులు ఉంది, చిల్డ్రన్ హెల్త్ ఎలాగ ఉంది, డిసీజెస్ ఎలాగ ఉన్నాయి, డయాబెటీస్ ఎలాగ ఉంది, కిడ్నీ లివర్స్ ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ ముందుగా ఫోర్కాస్ట్ చేసి దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన తప్పుసరికి చేసేది అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ అవేర్నెస్ చేయడం మూలంగా ఆ వ్యాధి రాకుండా చూసుకుంటారు. మరి మనం పెట్టారంటే అంటే ఒక ధనవంతుడు ఒక ప్రైవేటు ఒక పేదవాడిని దత్తత చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ పెట్టారంటే అది కూడా లైన్స్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్. ఈ సమావేశంలో ఇన్స్టాలేషన్ అధికారి లైన్ వంక రాజకుమారి, లైన్స్ ప్రతినిధులు వివి నాగలక్ష్మి, పి గోపాలకృష్ణ, సిహెచ్ అవినాష్ రాజులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడారంగాన్ని బలోపేతం చేసి క్రీడాకారులకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్గా నియమితులైన కొవ్వాస్ జగదీశ్వరి తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం గుంజవరం గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ శ్రేణులు ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ గిరిజనులకు పదవుల్లో ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారుల ప్రతిభను గుర్తించి జాతీయ క్రీడాకారులుగా తయారు చేస్తామని పేర్కొన్నారు. స్పోర్ట్స్ తరఫున ఏ విద్యార్థి అయినా కానీ ఆటగాళ్ళు కానీ ఎలాంటి ప్రోత్సాహం కావాల్సినా కూడా నేను కానీ మా చైర్మన్ రవినాయుడు అన్నగారు కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. ఇంతకు ముందు కూడా 2-3 కూడా అన్నగారు చాలా రెస్పాన్సిబుల్గా తీసుకొని వాళ్ళకి ఆర్థికంగా ఏంటి మరొక విధంగా కూడా సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను మా గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ స్కూల్ అని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా దాని నిర్మాణం పూర్తి కాలేదు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం మన అరకు దగ్గర స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణం జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అది కూడా త్వరగా పూర్తి చేసుకొని ఇంకా మరెంతో గిరిజన క్రీడాకారులను తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన పార్టీ పరంగా చూసుకున్నట్టయితే గిరిజనులకు ఎంతో గుర్తింపునిస్తూ అన్ని శాఖల్లో కూడా గిరిజనులకు అవకాశం కల్పిస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జోనల్ చైర్మన్ దన్ను దొర, రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మనోహర్ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం, పాలకులలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. పశ్చిమ గోదావరి జిల్లాలో యోగా నేర్చుకునేందుకు ముందుకు వచ్చిన 8,50,000 మంది ప్రజలు, ఉండి నియోజకవర్గంలో ప్రకటించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి, పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగరాణి. మహిళలను ఎవరు కించపరిచినా, తక్కువ చేసి చూపించినా సహించేది లేదు, భీమవరంలో హెచ్చరించిన తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినేడి. తల్లికి వందనం పథకం అమలుతో వాడవాడలా వెల్లివిరిసిన ఆనందం, తణుకుల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. 33 మందికి 12,67,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల అందజేత. తణుకులో నిర్వహించిన ప్రపంచ రక్తదాతల దినోత్సవం, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ఎక్సైజ్ సిబ్బంది. తాడేపల్లిగూడెంలో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన పూర్వ విద్యార్థులు, అభినందించిన ఏపీ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు పాటుపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వేలివెన్ను యోగాంధ్ర కార్యక్రమంలో వెల్లడించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బురుగుపల్లి. యోగా ద్వారా చేకూరనున్న మానసిక ఉల్లాసం, కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు, మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన కేంద్ర జనసంఘ బృందం, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. వైద్య సేవల్లో అగ్రభాగాన నిలిచిన లయన్స్ ఇంటర్నేషనల్, ఏలూరు సభలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.